చండీ హోమం చేసుకున్నాము. శివు ఇప్పుడు కళ్యాణ మహోత్సవం అంటే సంవత్సరానికి ఒకసారి మనం వార్షికోత్సవం చేస్తాము. ఈ యొక్క వార్షికోత్సవంలో ఈ 365 రోజులు, వార్షికము అంటే సంవత్సరం, ఈ 365 రోజులు అమ్మవారికి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు ఉత్సవము చేసినా చేయకున్నా ఈ వార్షికోత్సవం రోజు ఉదయం నుంచి అమ్మవారికి అభిషేకము, పూజలు, అర్చన, హోమము, చివరిగా కళ్యాణం. అంటే 365 రోజులు ఏ విధంగానైనా చేసినా చేయకున్నా ఈ రోజు చేస్తాం కాబట్టి అమ్మవారికి ఈ 365 రోజులు చేసిన ఫలితం తగ్గుతుంది. అమ్మవారి తృప్తి చెంది మనకు ఆశీర్వచనం ఇస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ఇప్పుడు శివపార్వతుల కళ్యాణం, లోక కళ్యాణార్థం కళ్యాణం. మనము దేవతా కళ్యాణం చేస్తే లోక కళ్యాణము అంటారు. లోక కళ్యాణం అంటే ఏంటంటే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు, ప్రాణకోటి, పక్షులు, పశువులు అందరికీ కూడా క్షేమం జరగాలి. ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యంతో ఉండాలి. అంతా సకాలంగా వర్షాలు పడాలి, సుభిక్షంగా ఉండాలి, అందరికీ పాడి పంటలు అందాలి అన్న ఉద్దేశంతో చివరిగా కళ్యాణం చేస్తాం. ఇప్పుడు ఈ శివపార్వతుల కళ్యాణము ఒక 2 నిమిషాలలో ప్రారంభమవుతుంది. ఈ మైకు ఎక్కడి వరకు అయితే వినిపిస్తుందో వాళ్ళందరూ కూడా మన పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గరికి ఒడిబియ్యం తీసుకుంటారు. దేవి సరస్వతి వాజేభిర్వాజనీపతి మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం సర్వ విద్యానాం అయగ్రీవముపాస్మహే. అజ్ఞానాంజాష్టమే తీర్థం విద్యాతీర్థం వివేకినా సర్వేషాం సుగతం తీర్థం భారతే తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వేదరాగం వివేకినా వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతి. శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవతాభ్యో నమః. ఇష్టదేవతాభ్యో నమః. రామదేవతాభ్యో నమః. మాతృదేవో భవ. దేవో భవ. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కింద కూర్చున్నటువంటి మగవాళ్ళు, కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు, చాతగాని వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా 2 చేతులు జోడించుకొని చెప్పాలి. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. దేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. ఇష్టదేవతాభ్యో నమః. దేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. దేవతాభ్యో నమః. గ్రామదేవతాభ్యో నమః. రామదేవతాభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. మహాజనేభ్యో నమో నమః. అందరూ కూడా మనసులో మీ తల్లి బాగలేక మనం ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉంటాం. పిల్లలకైతే చదువులో ఇబ్బంది వస్తుంది, ఒక వయసు మీద ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగంలో ఇబ్బంది వస్తుంది, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లిలో ఇబ్బంది వస్తుంది, పెద్ద మనుషులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఇంట్లో చికాకులు ఉంటాయి, భార్యాభర్తల మధ్యలో, దంపతుల మధ్యలో వివాదాలు వస్తాయి. కాబట్టి ఏకాదశ స్థాన స్వామి నీ దయతోటి మేము ఇక్కడ అమ్మవారి యొక్క వార్షికోత్సవంలో కళ్యాణం జరుపుకుంటున్నాము. మాకు గ్రహ సంచారం ఏది బాగా లేకున్నా అన్ని ఏకాదశ స్థానానికి చేరి మాకు మనసు ప్రశాంతంగా ఉండాలి, అంత సుభిక్షంగా ఉండాలి అని చెప్పి అన్యోన్య బ్రాహ్మణ సహాయేన ఏ దేవతా కార్యక్రమం చేసినా కూడా కానీ బ్రాహ్మణి సహాయం వల్లనే చెయ్యాలి. కాబట్టి అన్యోన్య బ్రాహ్మణ సహాయేన చేస్తున్నాము
మేము ఉదయం ఇక్కడ ప్రారంభం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పొరపాటు జరిగినా మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆ శివుడికి పార్వతికి మనస్ఫూర్తిగా వేడుకోండి. యథాశక్తి కళ్యాణాఖ్యం కర్మ కరిష్యే ఆథో నిర్విఘ్నేన సమాప్తం కలశారాధనం చ కరిష్యే కలశే గంధ పుష్పాక్షరేరభ్యస్త హస్తేన సాధ్య కలశస్తోమయస్తన్నిధాయ కలశే సుధాజవర్తే వరజిత్కదే ఉద్గేర్యజ్ఞేషు వర్తతే ఆ భోగాల